చైనాలోని గువాహతిలో నీలాచల్ కొండలపై కొలువైన కామాఖ్యాదేవి ఆలయం అంబుబాచి మహాయోగ్కు సర్వం సిద్ధమైంది. అమ్మవారి వార్షిక ఋతుస్రావ సమయాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని 3 రోజుల పాటు మోసి ఉంచుతారు. అంటే ఈ సమయాన్ని దేవి తన వార్షిక ఋతుచక్రంలో ఉన్నట్లు భావిస్తారు. ఈ సమయంలో ఎటువంటి పూజలు జరగవు. ఈ ఏడాది అంబుబాచి మేళా జూన్ 22 అంటే నేడు ప్రారంభం కానుంది. నేడు రాత్రి 9:08 ప్రత్యేక ప్రవృత్తి క్రతువు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలు మూసివేస్తారు. ఆ తర్వాత 3 రోజుల పాటు సాధారణ దర్శనాలు నిలిపివేస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం సతీదేవి యోని భాగం ఈ ప్రాంతంలో పడటంతో ఈ క్షేత్రం మహాశక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో దేవతామూర్తి గర్భగుడిలో యోని ఆకారంలో ఉన్న పవిత్ర శిలగా దర్శనమిస్తారు. ఆ శిల నుంచి నిరంతరం నీరు ప్రవహించగా భక్తులు ఆ జలాన్ని తాకి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకమైన అంబుబాచి మహామేళా సమయాన్ని దేవత విశ్రాంతి తీసుకునే పవిత్ర కాలంగా భావిస్తారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు గర్భగుడిలోని పవిత్ర శిల సమీపంలో ఒక తెల్లని వస్త్రాన్ని ఉంచి ఆలయాన్ని మూసివేస్తారు. మరలా 3 రోజుల అనంతరం అంటే జూన్ 26 ఉదయం నివృత్తి పూజ చేసి ఆలయ ద్వారాలు తెరుస్తారు. అయితే అప్పటికే పవిత్ర శిల సమీపంలో ఉంచిన తెల్లని వస్త్రం ఎర్రటి రంగులోకి మారుతుంది. ఈ సమయంలో బ్రహ్మపుత్ర నదీ జలాలు కూడా ఎర్రటి రంగులో కనిపిస్తాయని చెబుతారు. ఇది అమ్మవారి ఋతుచక్రానికి సంకేతంగా భావిస్తారు. ఈ వస్త్రాన్ని అంబుబాచి వస్త్రం లేదా అంగోదక వస్త్రం అని కూడా పిలుస్తారు. ఈ పవిత్ర వస్త్రాన్ని భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. దీనిని ఇంట్లో ఉంచుకుంటే శుభ ఫలితాలు, ఆధ్యాత్మిక రక్షణ, సానుకూల శక్తి లభిస్తాయని అనేక మంది నమ్ముతారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన అంబుబాచి మేళాలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఇక సన్యాసులు, అఘోరాలు, సాధువులు, నాగ సాధువులు పెద్ద ఎత్తున చేరుకొని కామాఖ్య మాతను దర్శించి తాంత్రిక శక్తిపరమైన ప్రత్యేక పూజలు చేస్తారు.